పేరు విక్రమ్. చిన్నప్పటి నుండి నాకు ఇంజనీర్ అవ్వాలని కోరిక. కష్టపడి చదివాను. పోయిన సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఈరోజు రిజల్ట్స్. నా ఫ్రెండ్ కాల్ చేస్తా అన్నాడు. చూద్దాం ఏమవుతుందో. హలో. హలో మావా. చెప్పరా మావా, రిజల్ట్స్ ఏమయ్యాయి? అదే ఇద్దరం పాస్ అయిపోయావురా. నువ్వు మాత్రం మాకు దావత్ ఇవ్వాలిరా, ఎందుకంటే నువ్వే క్లాస్ టాపర్ రా. సరేరా, సరే 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 ఇస్తానులే. మొత్తానికి బీటెక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాంరా? ఇంత పెద్ద ప్రపంచం, మనకి ఒక జాబ్ అంటూ ఉండదా? చాలా ఉంటాయి లేరా. చూద్దాం, మనకున్న పర్సంటేజ్కి మార్కులకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేరా. చూసుకుందాం. నీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మా నాన్నగారు ఏదో ఒక చోట జాబ్ వేస్తా అన్నారా. ఏమైనా ఛాన్స్ ఉంటే నీకు కూడా చెప్తానులే. నీ పని బాగుందిరా ఇంచక్క. జాబ్ వెతుక్కోవాల్సిన పని లేదు. నాకు అలా కాదుగా, వెతుక్కోవాలి. సర్లే అయితే ఉంటారా. రేపటి నుంచి నా జాబ్ డ్రెస్ మొదలు. ఓకేరా, బాయ్. ఏరా, బీటెక్ అయిపోయిందంటగా? అవును బాబాయ్, అయిపోయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మరి ఉద్యోగం ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏమైనా చూసుకున్నావా? లేదంటే ఇప్పటి నుంచి వెతుక్కోవాలా? వెతుక్కోవాలి బాబాయ్. ఇక్కడే సిటీలోనే చాలా కంపెనీలు ఉన్నాయిగా. ఏదో ఒక కంపెనీకి ఇంటర్వ్యూస్కి వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగంలోకి తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది బాబాయ్. సరే సరే సరే, ముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడు. అర్థమవుతుందా? సరే బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. జాబ్ కోసం వచ్చింది నువ్వేనా? అవును సార్. ఇదిగోండి సార్ నా రెజ్యూమ్. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి వచ్చాను సార్. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అయ్యో, నేను పాస్ అవుట్ అయ్యిందే ఈ ఇయర్ సార్. అప్పుడే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? మాకు కావాల్సింది మినిమం 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్కి ఇక్కడ వేకెన్సీస్ లేవమ్మా. అదేం సార్ అలా అంటారు? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇదిగోండి సార్, చూడండి నా సర్టిఫికేట్స్, నా పర్సంటేజ్. నాలాంటి ఫ్రెషర్స్కి జాబ్ ఇస్తేనే కదా సార్ మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది, మా టాలెంట్ నిరూపించుకునేది. సారీ బాబు, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ ఇక్కడ ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే సార్, ఐ అండర్స్టూడ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా, నువ్వేనా జాబ్ కోసం వచ్చింది? అవును సార్, నేనే. నా పేరు విక్రమ్. ఈ ఇయర్ పాస్ అవుట్ అయ్యాను సార్. 93% క్రాక్ చేశాను సార్. ఇక్కడ జాబ్స్ ఉన్నాయేమో అని వచ్చాను సార్. సరే బాబు, ఇక్కడ ఏమీ వేకెన్సీస్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళకే పని లేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ కొత్త వాళ్ళకంటే ఇక్కడ జాబ్స్ లేవు బాబు. ఇప్పటికి 10 కంపెనీలు తిరిగాను సార్. అన్ని చోట్ల ఇదే సమాధానం. కొత్త వాళ్ళకి జాబ్స్ లేవు, కొత్త వాళ్ళకి జాబ్స్ లేవు. కొత్త వాళ్ళకి జాబ్స్ లేవంటే ఏటా బయటికి వస్తున్న అలాంటి లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంటి సార్? ఒక్కసారి ఆలోచించండి. నాకు అర్థమైంది బాబు మీ పరిస్థితి, కానీ మేము ఏమీ చేయలేని స్థితి ఇప్పుడు. నీకు నేను ఒక మాట చెప్తాను. ఈ జాబ్స్ కాకుండా ఏదైనా స్టార్టప్ బిజినెస్ ప్లాన్ చేసుకో. అట్లీస్ట్ గ్రోత్ ఉంటుంది బాబు. ఈ జాబ్స్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే తాడు బొంకరం లేకుండా అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానో విను. అంత డబ్బే నా దగ్గర ఉంటే ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వస్తాను సార్? థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ సార్. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. ఏరా, జాబు 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 అన్నావు. ఏదిరా జాబు? 1 year అయిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉండి తిరగడానికి సిగ్గుగా లేదురా? అదేంటి బాబాయ్ అలా అంటావు? నేను కూడా ట్రై చేస్తున్నా కదా, అయినా ఎక్కడ కూడా జాబ్ రావట్లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు అంటున్నా జాబ్ వచ్చేంత వరకు డబ్బులు వచ్చి ఏ పనైనా చేసుకోవచ్చు.
ఆ జాబ్ వచ్చేటప్పటికి వస్తుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. ఆ సూర్యగడి ఫ్యాక్టరీలో కుర్రాలు కావాలంట, దాంట్లో పెడతాను. అందాక చేసుకుందువు గాని జాబ్ వచ్చేంత వరకు. ఏమంటావు? ఫ్యాక్టరీయా? నాకు ఒక్కరోజు టైం ఇవ్వు బాబాయ్, ఆలోచించి చెప్తాను. సరేరా, నీ ఇష్టం. బాగా ఆలోచించుకొని ఏ మాటో నాకు త్వరగా చెప్పు. మళ్ళీ వేరే కుర్రలు ఉన్నారు, అర్థమవుతుందా? సరే బాబాయ్. ఎలాగో 1 year అయిపోయింది, మనకేమో ఇన్కమ్ లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సర్లే, బాబాయ్ ఫ్యాక్టరీలో పని ఉందన్నారు కదా, టెంపరీగానే చేద్దాం, మన ఖర్చులకైనా వస్తాయి కదా. రాయ్ విక్రమ్, నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదురా, బీటెక్ కంప్లీట్ అయ్యింది, జాబ్ రాలేదు. ఖాళీగా ఉండడం ఎందుకని అందాక మీ ఫ్యాక్టరీలో వర్క్ చేద్దామని వచ్చాను రా. ఏంట్రా, నువ్వు ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తావా? అది బీటెక్ చదివి. ఏంట్రా, బీటెక్ చదివి ఏదో పీకుతావు ఊడపొడుస్తావు అనుకుంటే ఇలా ఈ ఫ్యాక్టరీలో తేలావు. అంటే అంటే ఏమంటావురా? నేనేమంటానురా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు బీటెక్ చదివి ఇక్కడ ఉన్నావు, నేను 10th కూడా పాస్ అవ్వలేదు. అయినా నేను కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాను. పైగా నీకంటే నాకు లెవెల్ ఎక్కువ, శాలరీ కూడా ఎక్కువే. అదిరా టైము. బాగా చదువుకుంటే సరిపోదు, ఇదిగో ఇలాంటివి కూడా ఉంటాయి మరి. రే, ఇంకా ఆపరా. ఎందుకురా ఆపాలి? ఆగు చెప్తా. రే రండిరా, రే రాజుగా నువ్వు రారా, రే బాలుగా రారా, రండ్రా అందరూ రండి. ఇదిగో వీడిని చూసారా? పేరు విక్రమ్. స్కూల్లో పీపాసంగా చదివేవాడులే. తర్వాత బీటెక్ చేస్తా ఇంజనీర్ అవుతానని చాలా గొప్పగా చెప్పేవారు, చదివారు. కానీ ఉద్యోగం రాక ఇక్కడ ఇదిగో ఇదే ఫ్యాక్టరీలో పనికి వచ్చాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టురా మీరే చెప్పండి? వీరు గెలిచినట్టా లేదా నేను గెలిచినట్టా? ఏంట్రా, జాయిన్ అయిన రోజునే ఉద్యోగం మానేసావంట? ఏరా? ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు నన్ను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బాబాయ్. నేను అక్కడ చేయలేను బాబాయ్. అలాగే మాట్లాడతారా? జాబ్లెస్గా మరి అందాక చెయ్యి, లేకపోతే ఇదివరకులాగే ఇంట్లో ఖాళీగా కూర్చో. అర్థమవుతుందా? రే విక్రమ్, సారీరా, నిన్న నీతో అలా మాట్లాడినందుకు నా మీద నాకే సిగ్గు వేస్తుందిరా. సారీరా విక్రమ్. పర్వాలేదు లేరా, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేనున్న పరిస్థితిని చూసి నువ్వు అలా మాట్లాడడంలో తప్పేం లేదు లేరా. సారీరా విక్రమ్, నీకు మంచి జాబ్ వస్తుందిరా, వెయిట్ చేస్తూ ఉండు. ఇట్స్ ఓకేరా, నువ్వైనా కనీసం నా మంచి గురించైనా ఆలోచించావు. థ్యాంక్ యూ రా. అరే మావా, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది మాట్లాడి. నాకేంట్రా, బానే ఉన్నాను. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఏముందిరా చెప్పడానికి, ఇదిగో ఇలా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను రా. అదేంట్రా, నువ్వు టాపర్వి, పైగా మంచి పర్సంటేజ్ ఉంది, నువ్వు ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేయడమేంట్రా? ఏం చేస్తావురా, టైము. నా సంగతి ఎందుకు లేరా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నా సంగతి ఏముందిరా, మా తాత ముత్తాతల నుండి వస్తున్న పొలం ఉంది. ఈ ఉద్యోగాలన్నీ కావని ఇంచక్క వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎవరి కింద పని చేయకలేదు, ఎవరి ఆర్డర్లు ఫాలో అవ్వకలేదు. నాకు నేనే బాసు, నేను తీసుకున్నప్పుడే సెలవు. ఇప్పుడు ఇదే బెటర్లేరా. ఇప్పుడే కాదు, ఎప్పుడు అదే బెటర్, బెస్ట్ కూడా. సర్లే కానీ ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే, నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ రా, నువ్వు తప్పకుండా రావాలి. ఓ కంగ్రాట్స్ రా, డెఫినెట్లీ వస్తాను. థ్యాంక్ యూ రా.
నువ్వు ఒకవేళ నా పెళ్ళికి రాకపోతే అప్పుడు చెప్తారా నీ పని. సర్లే ఉంటాను. ఇంకా మన వాళ్ళందరికీ కాల్ చేయాలి. జాగ్రత్త. ఓకేరా, బాయ్. ఏంట్రా అంత చదువు చదివి ఇలా ఫ్యాక్టరీలోనే ఉండిపోయేలా ఉన్నావేంటి? ఏరా ఇంకెక్కడా ఎన్నేళ్ళ నుంచి నీకు జాబ్ దొరకలేదా? ట్రై చేస్తున్నా బాబాయ్, కానీ ఎక్కడా పని అవ్వట్లేదు. పైగా 5 సంవత్సరాలు కూడా అయిపోయాయి కదా. 5 కాదురా, నువ్వు అలా చూస్తూ ఉంటే 50 సంవత్సరాలు కూడా అయిపోతాయి. అయినా ఈ రోజున చదువుకున్న ఎవరికిరా వెంటనే జాబ్ దొరికేది? ఎక్కడో 100కి 2కో 3కో వస్తుంది. చూద్దాం బాబాయ్. ఇంకెన్నాళ్ళు చూస్తావురా? నేనే గనక నీ స్థానంలో ఉన్నాననుకో, ఈ పాటికి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యేవాడిని. లేకపోయింటే ఇంట్లో నుండి ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవాడిని. అంతేకాని ఇలా ఇంట్లో ఇలా మాటలు పడుతూ సిగ్గు లేకుండా తిరిగేవాడిని కాదురా. ఛీ, నీకు ఎంత చెప్పినా వేస్టే. నీతో ఈ మాటలు చెప్పి చెప్పి నా మీద నాకే చిరాకు వేస్తుంది. నీకు అర్థమవుతుందా? జాబు జాబు అన్నావు, ఎక్కడ్రా జాబు? బీటెక్ చదివి ఏదో పీగుతావు ఊడపరుస్తావు అనుకుంటే ఈ ఫ్యాక్టరీలో తెలివేంట్రా? ఇంట్లో తిని ఖాళీగా తిరగడానికి సిగ్గు లేదేంట్రా? నేను చదువుకోకపోయినా అదే ఉద్యోగం, నువ్వు అంత చదువుకున్నా అదే ఉద్యోగం. నేనే గనక నీ స్థానంలో ఉన్నాననుకో, ఈ పాటికి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యేవాడిని. లేకపోయింటే ఇంట్లో నుండి ఎక్కడికో చెప్పా పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. అంతేగాని ఇలా ఇంట్లో ఇలా మాట్లాడుతూ సిగ్గు లేకుండా తిరిగేవాడిని కాదురా. ఇదంతా ఆలోచించి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నా పేరు విక్రమ్. నాకు చిన్నప్పటి నుండి ఇంజనీరింగ్ అవ్వాలనేది నా కోరిక. కష్టపడి చదివాను. ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇన్నాళ్ళు నేను కన్న కళ్ళ నిజమవుతుందని చాలా ఆనందపడ్డాను. కానీ వేగంగా పరిగెత్తి ఈ ప్రపంచం నన్ను పాతాళంలోకి తొక్కేస్తుందని, అండగా ఉండి ధైర్యం చెప్పవలసిన ఈ సమాజమే నాకు సోమరిపోతూ నిరుద్యోగి అని బిరుదులిస్తాయన్న విషయం నేను అప్పుడు ఆలోచించలేకపోయాను. నేను పోనీలే అని కాంప్రమైజ్ అయ్యి అందాక ఏదో ఒక పని చేద్దామని అనుకుంటే అక్కడ కూడా నాకు నిరుత్సాహం ఎదురయ్యింది. ఇంత చదువు చదివి ఇక్కడ పని చేస్తున్నావు ఏంటి అని తోడు ఉద్యోగులే హేళన చేస్తుంటే తట్టుకోలేకపోయాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీకి తిరిగినా ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు అంటుంటే, ఎక్కడా జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని గట్టిగా అరవాలనిపించేది. కానీ అది వాళ్ళ ప్రవర్తన మీద కాదు, నా అసమర్థత మీద. చెప్పులు అరిగేలా తిరిగాను. మా అన్నయ్య చెప్పినదలా విన్నాను. ఎవరు ఏమన్నా పడ్డాను. ఒకప్పుడు బాగా చదువుతున్నాను అని మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు ఉద్యోగులని నేను తిడుతుంటే ఆ మాటలు నాలో సూదులుగా గుచ్చుకుంటున్నాను. ఇన్నేళ్ళు నా ఈ ప్రయాణంలో నా జీవితంపై అంతెందుకు నా మీద నాకే అసహాయం వేస్తుంది. ఈ సమాజంలో బ్రతకలేననిపిస్తుంది. అందుకే నా జీవితంలో నేను ఒక ఆఖరి నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ నిర్ణయం నేను ఏమీ చేయలేక తీసుకున్న నిర్ణయం కాదు. ఈ సమాజం నన్ను ఏమీ చేయలేని వాడిగా మార్చినందుకు. ఇది నేను చేసుకుంటున్న ఆత్మహత్య కాదు, ఈ సమాజం నన్ను చేసిన హత్య. ఇట్లు విక్రమ్. జీవితంలో బాధలు వచ్చినప్పుడు చాలామంది తేలికగా తీసుకునే నిర్ణయం ఈ సూసైడ్. సమస్యలు అందరికీ ఉంటాయి. అసలు సమస్యలు లేకపోతే అది జీవితమే కాదు. వాటిని ఎదుర్కొని అధిగమించి జీవితంలో ఎదగాలనుకోవాలే కానీ ఇలా సూసైడ్ చేసుకోవడం క్షమించరని తప్పు. ఇప్పుడు విక్రమ్ చేసింది కూడా అదే అని అందరికీ అనిపిస్తుంది. కానీ అతను ఎదుర్కొన్న పరిస్థితులు అతన్ని అటువైపుగా నడిపించాయి. ఒకవేళ కనుక తను ఒక్క అరగంట ఈ సమాజం వల్ల నేను చావడం ఏమిటని ఒక్కసారి ఆలోచించుంటే అసలు అతను ఈ నిర్ణయం తీసుకునేవాడే కాదు. విక్రమే కాదు, చాలామంది చేసే పని ఇదే. వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాకపోయినా, పరీక్షల్లో 1 మార్కు తక్కువగా వచ్చినా చాలా తేలికగా తీసేసుకునే నిర్ణయం ఈ సూసైడ్. మనం ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు, 5 ఏళ్లలో కాకపోవచ్చు, 10 ఏళ్లలో కాకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తూనే ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. దీనికోసం అంతా వదిలి చనిపోద్దాం అని అనుకోవడం తప్పు, క్షమించరాని తప్పు.
నువ్వు బ్రతుకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు అనుకున్నది సాధించగలవు. కానీ చనిపోయి ఏం సాధించగలవు? ఈరోజు విక్రమ్ చేసిన తప్పు విక్రమ్ లాంటి వాళ్ళందరికీ కనువిప్పు కావాలని, ఇకనైనా ఇలాంటి ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించాలని మనసారా కోరుకుంటూ మీ కామేష్. If you face problems, feel those problems, but not you, because life is a gift, God's gift.